మంచోల్ని పరీక్షించడానికి దేవుడు దురాత్మలను వాడాడు, చెడ్డోల్ని శిక్షించి నాశనం చేయడానికి కూడా దేవుడు దురాత్మలను వాడాడు. ఇటీవల కాలంలోనే కాదు, చాలా కాలం నుండి అనేక మంది సేవకులు పొరపడుతున్న పొరపాటు వ్యాఖ్యానంలో ఒక వ్యాఖ్యానం ఏంటంటే, ఈ సమాజాన్ని చూస్తున్నప్పుడు, ఈ లోకాన్ని చూస్తున్నప్పుడు అందరూ చూసి ఏమన్నారంటే, ఇది ఇంకా సాతాను గడదండి లోకం, అందుకే అన్ని నేరాలు జరిగిపోతున్నాయి. నేను అడుగుతున్నాను, ఆయన పర్మిషన్ లేకుండా యోబు దగ్గరికి సాతానుగాడు రాలేడు. ఆయన పర్మిషన్ లేకుండా పౌలు దగ్గరికి సాతానుగాడు రాలేడు. ఆయన పర్మిషన్ లేకుండా యోధా మీదకైనా సౌలు మీదకైనా రాలేడు. ఇప్పుడు బావినండి, లోకాన్ని సాతాను చేతిలో పెట్టింది ఎవరు? దేవుడే పెట్టేశాడు. ఎందుకు దేవుడు సాతానికి అప్పగించేస్తాడంటే, మనం చాలాసార్లు చదివాం, ఒకసారి చదువుదాం. ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనలేకపోయారు గనక చెయ్యరాని కార్యములు చేయటం దేవుడు భ్రష్ట మనస్సుకి వారిని అప్పగించి. ఇప్పుడు చెప్పండి, సొసైటీలో ఇన్ని హత్యలు, సొసైటీలో ఇన్ని దొంగతనాలు, సొసైటీలో ఇన్ని వ్యభిచారాలు, సొసైటీలో ఇన్ని చీకటి పనులు, చీకటి దందాలు, ఇంత క్రైమ్ రేట్ పెరుగుతుందంటే దీన్ని నడిపిస్తున్నది ఎవరు? సాతానుగాడు. ఈ సాతానుగాడు ఈ సొసైటీని నడిపించడానికి కారణం ఏంటంటే, వాడికి ఇచ్చాడు ఆయన. ఎందుకు సమాజాన్ని వాడికి పట్ట అప్పగించేసా ప్రభు అంటే, ఈ మనుషులకి దేవుడు అంటే ఒక పట్ట అన్న లెక్క ఉండదు, ప్రార్థన ఉండదు, జీవితం ఉండదు, సహవాసం ఉండదు, ఏమీ లేని మనుషులు. నేను అడుగుతున్నాను, తెల్లారితే ఈ సోషల్ మీడియాలో సొసైటీలో ఎంటర్టైన్మెంట్కి అలవాటు పడిన వారిని దేవుడికి దేనికి అప్పగిస్తాడు? పరిశుద్ధాత్మకి అప్పగించడు, భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు. మీరు అనుకుంటారు, ఒకరోజు ప్రార్థన చేసుకోకపోతే ఏమవుతుందో చూడు. ఒకరోజు బైబిల్ చదువుకోకపోతే ఏమవుతుందో చూడు. ఒక వారం చర్చికి వెళ్ళకపోతే ఏమవుతుందో అదే కంటిన్యూ చేయి. ఒకరోజు ప్రార్థన చేయకపోయినా, ఒకరోజు బైబిల్ చదవకపోయినా, ఒక వారం చర్చికి పోకపోయినా, అది కొనసాగించావో నీలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు లేదో నాకు తెలియదు, కానీ ఆడొస్తాడు. గుర్తుపెట్టు. ఎవరు అప్పగింపబడతారు సాధారణ కంటే, ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వని వారు చర్చికి కానీ, సహవాసానికి కానీ, ప్రేయర్కి కానీ, బైబిల్ స్టడీకి కానీ, ఎవరైనా దైవికమైన మాటకు కానీ ఎవరైతే వెయిట్ ఇవ్వరో అలాంటి వారిని అప్పగిస్తాడు. యోబు పరీక్ష వేరు, పౌలు పరీక్ష వేరు, ఇక్కడ సౌలు పరిస్థితి వేరు. ఈ మనిషి సాతానుగాడి జోలికి, లేదా సాతానుగాడు ఈ మనిషి మీదకి రావడానికి కారణం ఏంటో తెలుసా? మాట వినలేదు. గుర్తుపెట్టుకో, వాక్యం వెళ్ళదంటే, వాక్యం వినకపోయేసరికి దేవుడు సౌలుకి ఎవరికి అప్పగిస్తాడు చెప్పండి? దురాత్మకి. మాట వినడం మనసు అడుగుతున్నాడు. సౌలు ఏమైనా దొంగతనాలు చేశాడా? సౌలు ఎవరింట్లోకైనా దూరాడా? సౌలు ఏమని అడుగుతాను, ఇంకా మీరు చూడండి, మనం అనుకుంటున్న ఈ లౌకికమైన నేరాలు ఏం చేయలేదు, ఒకటే చేశాడు, మాట వినలేదంతే. ప్రేయర్ చేయకపోయినా, మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటివి దేవుడికి దూరం జరిగితే ఆయనకు చోటు ఇయ్యనొల్లని మనస్సులో ఎవరైతే దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వరో అలాంటి వారిని దేవుడు దయ్యానికి అప్పగిస్తాడు. అందుకే ప్రేయర్ చేయకపోతే ఎందుకు తిడతారంటే, ఆడు వస్తాడు కాబట్టి. బైబిల్ చదవకపోతే ఎందుకు తిడతారంటే, ఆడు వచ్చేస్తాడు మీ పెద్దని. చాలామంది చాలా నెగ్లెక్ట్గా పెద్ద ఈజీగా తీసుకుంటారండి. ఈరోజు రేపు 2 అధ్యాయాలు కలిపి చదువుతాం. చదివే 1 అధ్యాయం తినంగా చదవలేదు, కానీ రేపు 2 అధ్యాయాలు కలిపి చదువుతాం. ఇలా నడుతుంది. ఈ నెగ్లిజెన్సీ చాలండి ఆడికి దొరికేయడానికి. దురాత్మకు దొరికాడట, సమాజం దొరికినందుకే సమాజంలో నేర తీవ్రత ఎందుకు పెరిగిందంటే, ఆ పార్కులో జనం ఎక్కువ ఉంటారు, ఇక్కడికి జనం ఎక్కువ ఉన్నారు చెప్పండి. మరి వాళ్ళందరూ ఎవడతానికి చెప్పండి? సాతానుగాడు లేని స్థలం ఏదన్నా ఉందంటే ఇది ఉందో చూసారా? ఫెలోషిప్. ఎక్కడ ఉండడు. ఈ గ్రావిటీలో ఉన్నంతసేపు నీకు ఆత్మ పనిచేస్తుంది. ఆ గ్రావిటీ నువ్వు ఇంటికి మోసుకెళ్తే ఆత్మదేవుడు నీలో పనిచేస్తాడు.
అది కాదని ఏదన్నా ఎంటర్టైన్మెంట్కి ఉపయోగపడ్డావో ఆడికి దొరికేస్తావు. సౌలు ఎలా డిస్టర్బెన్స్ అయ్యాడంటే మీరు గమనించండి, ఆ మనుష్యుడు దేవుడికి ఇంపార్టెన్స్ తగ్గించాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, సరదాలకు ఇంపార్టెన్స్ ఇచ్చిన, తిరుగుళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చిన, ఎంటర్టైన్మెంట్కి ఇంపార్టెన్స్ ఇచ్చిన, అదే నా అర్థం సినిమా, ఇలాంటి దేనికైనా కాలయాపనకి గంటలు చేసేవాళ్ళు ఆత్మచేత నడిపింపబడతారని అనుకున్నాను. అందుకేనండి వాళ్ళ మొబైల్ హిస్టరీ చూసి చెప్పొచ్చు ఈ బాబుకి భక్తి ఎంతో. చూడండి సరదాగా యూట్యూబ్లో ఏం చూస్తున్నాడు. ఆడిని మీరు కూడా తిప్పుకుంటే ఆడి దయ్యం మీకు పట్టేది. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏదైతుందో వాళ్ళు చూసి నడుతున్నారు. ఇన్స్టా ఎలా వాడతారు, ఎఫ్బీ ఎలా వాడతారు అని అడుగుతున్నాను. ఆ వాట్సాప్ స్టేటస్ ప్లాట్ఫామ్ దేనికి వాడతారు చూడండి. వాళ్ళు డివోషనల్ లైఫ్ లేకపోతే నువ్వు పక్కన ఎవరిని నెట్టుకుని తిరుగుతావు తెలుసా? చెప్పండి. సాతానుగాడి చెల్లిని, సాతానుగాడి తమ్ముడిని కూడెట్టుకుని తిరుగుతుంది. అందుకే మనం బాగా ఉండాలంటే మనతో పాటు గుర్తుపెట్టుకోండి, ఆడున్నంతసేపు లేదా మనతో ఉన్న వారిని కొంచెం డివోషనల్గా చెప్పండి. దిగుతుండాలా, తైలాభిషేకం చేత అయినా సరే అది ప్రార్థన చేయరు, అదవా ప్రార్థన చేయి అన్నారు. అభిషేకం 1 గంట రా ప్రేయర్లో కూర్చో, ఎక్కడ పోతున్నావు, పొడుగడం పోదు కూర్చో. ఇవన్నీ వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే ఆడు దొరికేసాడంటే ఆ దొరికేసాడు మన పక్కన ఉన్నంటే వీడు అలా ఇలా చూసి ఎవరిని ఓడిసేస్తాడు చెప్పండి. డేంజర్ ఫెలోస్ వీళ్ళందరూ గుర్తుపెట్టుకో. అందుకే కాస్త డివోషనల్ లైఫ్ ఉండాలని చెబుతూ 16 వచ్చిన లేదా అంటున్నాడు చూడండి. సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించినదని మరొక పర్యాయ పదం నిన్ను వేధిస్తుంది. ఆ వేధిస్తున్న ఏదైతుందో ఆ దురాత్మ ఒకటంటే భవిష్యత్ ఎరిగిన దేవుడు, భవిష్యత్ జ్ఞానం ఎరిగిన దేవుడు, సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు దురాత్మని సౌలు మీదకి పంపిస్తున్నాడంటే అది ఎవరి ఎదుగుదల కోసమో తెలుసా? దావీదు ఎదుగుదల. రెండవది, దావీదుకి బాగా వినండి, గొప్ప అవకాశం ఏంటంటే సౌలు గారికి దురాత్మ పట్టే సమయానికి రెడీగా టాలెంట్లో పండిపోయింది ఎవరు తెలుసా? దావీదు. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎవరైనా, ఇక్కడ జాగ్రత్తగా వినాలి ఈ పాయింట్, దేవుడు ఎవరినైనా దీవించాలి, ఆశీర్వదించాలి అంటే నీకు ఒక రూట్ ఇస్తాడు, ఒక బ్రిడ్జ్ ఇస్తాడు, అంటే నీకంటూ ఒక వే ఇస్తాడు. ఆ వేని బైబిల్ ఏమందంటే ఒక వరం అంది, దాన్ని ఒక టాలెంట్ అంది, నీకు ఒక గొప్ప వరం ఇస్తాడు. ఆ వరాన్ని ఉపయోగించాలి. ఎలా ఎదిగింపు చేస్తారంటే ఇలా తీసుకొచ్చి ఇలా తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టడు, రూట్ ఇస్తాడు. ఆ రూట్ ఇచ్చినప్పుడు నువ్వు ఉపయోగించుకోవాలంటే సౌలుకి దయ్యం పట్టే సమయానికి ఈ అబ్బాయి టాలెంట్ని చాలా బాగా డెవలప్ చేశాడు. ఎవరు చెప్తారు? ఆయనకున్న టాలెంట్ ఏంటంటే ఇన్స్ట్రుమెంట్ బాగా ప్లే చేస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా గుర్తుపెట్టుకోండి, దావీదు గారికి సితార వాయించే టాలెంట్ దేవుడు ఇచ్చాడంటే దావీదుకి దేవుడు మార్గము సరళం చేస్తున్నాడు. దావీదుకే కాదు, నీకు నాకు కూడా ఏదో ఒక టాలెంట్ ఇచ్చుంటాడు. అది చూడు. నేను మళ్ళీ అడుగుతాను, ఒకసారి మీరు చూడండి. నీకు సంగీతం వచ్చా? దాన్ని డెవలప్ చేయ, నిద్రమొహం పనులు మానేసి. ఒక చక్కటి వస్తువుని నీకు బాగా వాడటం వచ్చా? దాన్ని మెరుగుదిద్దు. నువ్వు పాటలు బాగా పాడతావా? ప్రాక్టీస్ చేయి. నీకు టెక్నికల్ నాలెడ్జ్ ఉందా? దాన్ని ఇంకా డెవలప్ చేయి. లాంగ్వేజ్ బాగా మాట్లాడతావా? దాన్ని డెవలప్ చేయి. చదువా? దాన్ని ఇంకా డెవలప్ చేయి. ఉద్యోగమా? కొత్తగా ఒక చక్కటి సారం ఇచ్చి ఒక టాలెంట్ ఏదో ఉద్యోగ రణరంగంలో క్రియేట్ చేయంటే బిజినెస్ అయినా, ఉద్యోగమైనా, టాలెంట్ అయినా, లాంగ్వేజ్ అయినా, ఇన్స్ట్రుమెంట్ అయినా ఏదో ఒక టాలెంట్ నీకు ఇస్తాడు. ఏ టాలెంట్ లేకుండా ఆడోళ్ళనైనా మగోళ్ళనైనా దేవుడు పుట్టించడు. నీకు ఏదో ఇచ్చుంటాడు. కానీ మెజారిటీ మన టాలెంట్ మనం ఏం చేస్తాం చెప్పండి? నిద్ర అవుతాం. మేము ఎదగట్లేదండి, మేము ఎదగట్లేదు. నీ బొంద ఎందుకు ఎదుగుతావు? నీకు 3 పూటలు తిని తొంగోడు తప్పుడు నువ్వు ఎందుకు ఎదుగుతావు? పొట్ట పెరిగిపోయింది నీకు మధ్య అని అడుగుతున్నాను. ఎలా ఎదుగుతావు? సగం జీవితం, సగం రోజు నీకు నిద్రలోనే పోతే, అరే నీకంటే ఒక టాలెంట్ ఏమిచ్చాడు దేవుడు? ఇప్పటికే గుర్తించావా?
కింగ్ ఊరకే అయిపోలేదు, రాజు ఊరకే అయిపోలేదు. రాజు ఎట్లా అయ్యాడు? ఆయనకి ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం. అంటే దేవుడు ఒక సింహాసనం మీద కూర్చోబెట్టడానికి చిన్న చిన్న పాత్రలు ఎత్తున్నాడు. ఎవరికి చెప్పండి? దావీదు గారికి. అందుకే ఏం చూడండి, ఆ దావీదు గారు సంగీతాన్ని బాగా వాయిస్తుంట. సంగీతం అంటే మాటలా అడుగుతాను. కీబోర్డ్లు అందరూ వాయిస్తారు, ప్యాడ్ అందరూ కొడతారు, కానీ టాలెంట్తో కొట్టే వాళ్ళు కొందరే ఉంటారు. ఇప్పుడు నాకు కీబోర్డ్ వచ్చానుకోండి, మనల్ని పిలిచారు, ఏదో గంట ప్రారంభించా కీం అని అనిపించి వెళ్ళిపోయామనుకోండి, నీ బతుకు ఇంకా కీమే. మళ్ళీ పిలిచేలాగా వాయించాలి, గుర్తుపెట్టుకో. నిన్ను వర్షిప్ చేయమని ఇక్కడ నిలబెట్టారనుకో, ట్రాక్ ఉందా చెప్పండి, సౌండ్ ఉందా, ఇవన్నీ మానేరయ్యా. నీ స్వరమే ఉద్యమం అవ్వాలి. ఏదన్నా ఒక పని చేస్తామంటే గుర్తుపెట్టుకో, అది టాలెంట్, అది దాన్ని మెరుగ్గా వాడాలి.